నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో పంచాంగం, శుభ అశుభ సమయాలు, ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. ఒక ఆరోగ్య సూత్రం చెప్పననేస్తమా? శరీరం సహకరిస్తేనే నువ్వు ఏదైనా సాధించగలవు. వ్యాయామం, సరైన ఆహారం పట్ల శ్రద్ధ వహించు. ఈరోజు మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభావనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం 2026 ఏప్రిల్ 21 మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:59 సూర్యాస్తమయం సాయంత్రం 6:30 చంద్రోదయం ఉదయం 9:04 చంద్ర అస్తమయం రాత్రి 10:56 తిథి పంచమి రాత్రి 1:22 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం మృగశిర రాత్రి 11:59 వరకు. తదుపరి ఆరుద్ర. కరణము భవ మధ్యాహ్నం 2:48 వరకు. తదుపరి బాలవ రాత్రి 1:22 వరకు. తదుపరి కౌలవ. యోగము శోభనము మధ్యాహ్నం 12:32 వరకు. తదుపరి అతిగండము. అశుభ గడియలు రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి 4:56 వరకు. యమగండం ఉదయం 9:07 నుండి 10:41 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:15 నుండి 1:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:19 వరకు. తిరిగి రాత్రి 11:05 నుండి 11:51 వరకు. వర్జ్యం ఉదయం 7:14 నుండి 8:41 వరకు. శుభ గడియలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:23 నుండి 5:11 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:57 నుండి 5:24 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:40 వరకు. ఏప్రిల్ 21 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి రాత్రి 1:22 వరకు ఉంది. తదుపరి షష్ఠి. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. పంచమి తిథి మంగళవారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. వారం మంగళవారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 1 గంట వరకు వృషభ రాశిలో, తదుపరి మిథున రాశిలో ఉంటారు. మంగళవారం ఉత్తరం వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మధ్యాహ్నం 1 గంట వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. మధ్యాహ్నం 1 గంట నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. నక్షత్ర బలం మృగశిర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయములో
బలమైన నక్షత్రాలు. అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు: నేషనల్ సివిల్ సర్వీస్ డే మరియు ఆదిశంకరాచార్య జయంతి మరియు సూరదాస్ జయంతి మరియు గారియా పూజ. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: వివాహంలో చూపించే అరుంధతి నక్షత్రం వశిష్ఠ మహర్షి భార్య. ఈరోజు ప్రశ్న: హనుమంతుని భార్య పేరు ఏమిటి? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని సమస్యలు తీరుతాయి. వృషభ రాశి: ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగుతారు. మిథున రాశి: విద్యార్థుల జీవితాశయం నెరవేరి ఉత్సాహంగా సాగుతారు. కర్కాటక రాశి: వివాహ ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత. సింహరాశి: అందరిలోనూ మంచి గుర్తింపు పొందుతారు. కన్య రాశి: ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు తొలగి ముందడుగు వేస్తారు. తులారాశి: పలుకుబడి పెరిగి మీ మాటకు గౌరవం లభిస్తుంది. వృశ్చిక రాశి: ఏ పని చేపట్టినా వేగవంతంగా పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి: విచిత్రమైన సంఘటనలు ఎదురై మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. మకర రాశి: ఎంత కఠినంగా ఉన్నవారిని అయినా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. కుంభరాశి: ప్రత్యర్థులను ఎలాగైనా మీ దారికి తెచ్చుకుంటారు. మీనరాశి: కొన్ని సమస్యలు ఎదురై సవాలుగా నిలుస్తాయి. అయినా ఆందోళన చెందక నిర్భయంగా ఎదుర్కొంటారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.